వెల్కమ్ టు ఎంప్లాయ్మెంట్ హబ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఎవరైతే డిఫెన్స్ ఫీల్డ్లో లేదంటే పోలీస్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి, కెరీర్ని అందులో ముందుకు సాగించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూజ్ఫుల్ అనమాట. చాలామంది ఆర్మీలో జాయిన్ అవుతూ ఉంటారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేవి చాలామందికి తెలియదు కూడా. కానీ ఇది తెలుసుకుని ఇందులో కనుక జాయిన్ అయితే వాళ్ళు మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా పొందుతారు. ఇది నా గ్యారంటీ. అయితే మనం ఈరోజు ఈ నోటిఫికేషన్లో ఉన్న కీ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోకి వస్తుంది. ఇది కూడా ఒక డిఫెన్స్ ఫోర్స్ అనమాట. ఇందులో ఈరోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ అండ్ యాంత్రిక్. ఇక్కడ నావిక్ అనేవి టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఒకటి జనరల్ డ్యూటీ అండ్ ఇంకొకటి డొమెస్టిక్ బ్రాంచ్. అండ్ యాంత్రిక్ ఈ రెండు నావికే, కానీ వీటిలో చిన్న డిఫరెన్స్ ఉంది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం జనరల్ డ్యూటీ. ఎవరైతే డిప్లొమా కూడా కంప్లీట్ చేసేసారో వాళ్ళకి యాంత్రిక్ అనమాట. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైతే 10th కంప్లీట్ చేశారు, ఇంటర్ కంప్లీట్ చేశారు, డిప్లొమా కంప్లీట్ చేశారో ఈ ముగ్గురు కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్లో జాయిన్ అవ్వడానికి ఒక్క సింగిల్ నోటిఫికేషన్తో జాబ్ పొందవచ్చు అనమాట. ఒకే ఎగ్జామ్, ఒకే నోటిఫికేషన్, కానీ ఎంట్రీ వచ్చేసరికి 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్కి: 10th స్టాండర్డ్స్, 12th స్టాండర్డ్స్ అండ్ డిప్లొమా బేస్. ప్రస్తుతానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్, కానీ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది నెక్స్ట్ మంత్ Jan 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కువ టైం అనేది దీనికి ఇవ్వలేదు. ఓన్లీ 2 weeks, 2 వారాలు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చాడు. అంటే 4th January నుంచి 14th January వరకు. అది కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5, అంటే January 4th మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది అండ్ 14th January సాయంత్రం 5 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా దీనికి చాలా టైం ఉంది. మీరు డీప్గా దీని గురించి అనాలిసిస్ చేసుకోండి, ఆ తర్వాతే అప్లై చేయండి. నాకు తెలిసిన కొన్ని కీ పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్. సారీ ఫర్ ద ఫీమేల్స్. ఈసారి ఫీమేల్స్కి ఎటువంటి నోటిఫికేషన్ ఈసారి అని కాదు, యాక్చువల్గా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఫీమేల్స్కి 10th, ఇంటర్, డిప్లొమా బేస్ మీద ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు అనమాట. ఇది ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. జనరల్, డొమెస్టిక్ అండ్ యాంత్రిక్ ఈ 3 కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పేశాను. జనరల్ డ్యూటీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ +2, అంటే ఇంటర్మీడియట్ కానీ +2 కానీ రెండు ఒకటే. సిబిఎస్ఈ వాళ్ళు +2 అంటారు, మన స్టేట్ బోర్డు వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ అంటారు. అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసరికి 10th క్లాస్. యాంత్రిక్ వచ్చేసరికి 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసి ఉంటారు చాలామంది, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా +2 కంప్లీట్ చేశారో వాళ్ళు జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ తర్వాత డిప్లొమా కూడా కంప్లీట్ చేశారో వాళ్ళు యాంత్రిక్స్కి అప్లై చేసుకోవచ్చు. ముగ్గురికి సేమ్ నోటిఫికేషన్, సేమ్ ప్రొసీజర్. తర్వాత ఏజ్ మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 22 years. చూసారా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ యంగ్స్టర్స్ కోసమే రిలీజ్ అయిన మంచి నోటిఫికేషన్. 18 నుంచి 22 ఏజ్ వరకే. అంటే ఇక్కడ క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసేసాడు. ఎవరైతే జీడీ అండ్ యాంత్రిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 1st August 2000 తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉండాలి, అప్ టు 31st July 2004. ఈ 2 dates మధ్యలో, బోత్ డేట్స్ ఇంక్లూసివ్, అంటే ఈ 2 dates కూడా కలుపుకొని ఈ 2 dates మధ్యలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నావిక్ డీబీ వచ్చేసరికి 1st October 2000 నుంచి 30 September 2004. ఈ 2 డేట్లు కూడా కలుపుకొని ఈ మధ్య టైంలో, ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద ఒక నోట్ కూడా ఇచ్చాడనమాట, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. అంటే SC/ST క్యాండిడేట్స్కి ఇతను మెన్షన్ చేసిన ఏజ్ అయితే ఉంది 22 అని ఉంది కదా, 22 + 5 years. SC/ST క్యాండిడేట్స్కి అంటే 27 వరకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 22 + 3 అంటే 25 years వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే ఓవరాల్గా SC/ST క్యాండిడేట్స్కి 18 నుంచి 27 వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి 18 నుంచి 25 వరకు, అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 18 నుంచి 22 వరకు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి అతను క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్స్ కూడా విత్ ఇయర్ మెన్షన్ చేసేసాడు. సో అప్లై చేసుకునే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్.
ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే ముందుగా మనం అందరం చెక్ చేసేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అందులో మన కేటగిరీకి ఎంత ఉన్నాయి అనేది అందరూ రెగ్యులర్గా చెక్ చేసేది అనమాట. సో ఇందులో ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 260 ఉన్నాయి. ఇది చాలా తక్కువ అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అసలు ఈ నోటిఫికేషన్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఖచ్చితంగా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే 10th బేస్ మీద, ఇంటర్ బేస్ మీదే కాబట్టి నాకు తెలిసి మీరు ఇప్పటికే చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటారు, డిగ్రీలు బీటెక్లు కూడా చేసి ఉంటారు. సో మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఇదంతా హార్డ్గా కూడా ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ కూడా మీకు వేకెన్సీస్ జనరల్లో ఎన్ని, డొమెస్టిక్లో ఎన్ని, యాంత్రిక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో ఎన్ని అనేది క్లియర్గా ఇచ్చేసాడు. చెక్ చేసుకోండి. అండ్ 1 ఉంది, 5 ఉంది, 11, 7 తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వెనకడి వేయకండి. అట్లీస్ట్ ట్రై చేయండి, మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జాబ్లో. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, 3, 4, 5 అని చెప్పేసి 5 ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడంగానే భయపడకండి, ఈ 5 ఎగ్జామ్స్ అందరికీ కాదు. ఫస్ట్ ఈ సెక్షన్ 1 ఏదైతే ఉందో ఇది ఓన్లీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అని ఉంది కదా, 10th బేస్ మీద సెలక్షన్ అని, ఓన్లీ వాళ్ళకి ఈ ఒక్క ఎగ్జామే సెక్షన్ 1. చూడండి, ఇక్కడ సిలబస్ వచ్చేసరికి క్లాస్ 10th సిలబస్. ఇందులో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే. 10th బేస్ మీద ఎగ్జామ్ రాసేవాళ్ళు జస్ట్ ఈ సెక్షన్ 1 ఈ ఒక్క పార్ట్ రాస్తే చాలు. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అనమాట. 60 బిట్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి, 45 minutes, 45 minutes టైం లిమిట్ అనమాట. ఇంకా ఇంటర్ బేస్ మీద ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసరికి సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 2 వాళ్ళు ఈ 2 ఎగ్జామ్స్ రాయాలి. ఒక ఎగ్జామ్ ఆల్రెడీ 10th బేస్ మీదే. 12th పాస్ అయిన వాడికి 10th ఎగ్జామ్ రాయడం పెద్ద కష్టమేం కాదు. సో అతను ఈ బేసిక్ ఎగ్జామ్ రాసి తర్వాత ఈ సెకండ్ ఎగ్జామ్లో ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది అనమాట సెపరేట్గా. ఎందుకంటే అతను ఇంటర్ బేస్ మీద వెళ్తున్నాడు కదా, మరి అతనికి మ్యాథ్స్, ఫిజిక్స్ నాలెడ్జ్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇది కూడా అనమాట. ఇంకా ఈ సెక్షన్ 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ యాంత్రిక్స్. ఎవరైతే డిప్లొమా బేస్ మీద జాయిన్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే సెక్షన్ 1 ఈ బేసిక్ ఎగ్జామ్ రాసి దీంతోపాటు వాళ్ళు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ పేపర్ రాయాలన్నమాట, ఆ సెక్షన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ అనుకోండి, నేను ఈ సెక్షన్ 1 ఈ బేసిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది క్వాలిఫై అయితే నేను ఈ ఎలక్ట్రికల్ పేపర్ రాయాలి సెక్షన్ 3. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ అనుకోండి, మీరు ఈ సెక్షన్ 1 రాసి తర్వాత ఈ సెక్షన్ 4 రాయాలి. అలానే మెకానికల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సెక్షన్ 1 రాసిన తర్వాత సెక్షన్ 5 రాయాలి. అలా అనమాట. అంటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే 10th బేస్ మీద జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఓన్లీ ఒక్క ఎగ్జామ్ రాస్తే చాలు సెక్షన్ 1. అండ్ ఇంటర్మీడియట్ మీద జాయిన్ అయ్యే వాళ్ళు సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 2. అండ్ ఎవరైతే యాంత్రిక్ డిప్లొమా బేస్ మీద జాయిన్ అవుతున్నారో వాళ్ళు సెక్షన్ 1తో పాటు వాళ్ళ ట్రేడ్కి సంబంధించిన ఎగ్జామ్ ఒకటి రాయాలన్నమాట. సో 2 ఎగ్జామ్స్, అవి కూడా 50 మార్క్స్కి. ఫస్ట్ ఎగ్జామ్ ఒకటే మాత్రం 60 మార్క్స్కి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు చదివినవే. మీరు ఆల్రెడీ డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళకి 10th బేస్ మీద 12th బేస్ మీద ఎగ్జామ్ రాయడం పెద్ద కష్టమేమి కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను చూడండి. అసలు ఇది వినంగానే మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏ సెక్షన్లోనూ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ ఈ 5 పేపర్స్ 5 సెక్షన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఆబ్జెక్టివ్ టైప్లో టెస్ట్ పెట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ మీకు బాగా తెలిసిన సబ్జెక్ట్స్. సో ఇది చాలా గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు రిటన్ టెస్ట్ అయిపోయింది. ఇంకా స్టేజ్ 2 వచ్చేసరికి మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, మీరు ఏ డిఫెన్స్ జాబ్కి వెళ్ళినా, ఏ పోలీస్ జాబ్కి వెళ్ళినా ఫిజికల్ టెస్ట్ అనేది కంపల్సరీ. అయితే ఇక్కడ ఆర్మీ వాళ్ళలాగా 5 kilometers 10 kilometers రన్నింగ్ అలాంటివి ఏమీ లేవు. సింపుల్గా చూడండి ఒకసారి మీరు 1.6 kilometer రన్ అండ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 7 minutes. 7 నిమిషాలలో 1.6 kilometersని కంప్లీట్ చేయాలి. మీరు చాలామంది ఇప్పటికే ఫిజికల్ టెస్ట్కి ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఇది చాలా సింపుల్, మీకు అర్థమవుతూనే ఉంటుంది. అండ్ సెకండ్ 20 squat-ups. స్క్విటప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన తెలుగులో చెప్పాలంటే మీరందరూ చిన్నప్పుడు స్కూల్స్లో చేసే ఉంటారు, గుంజిళ్ళు తీయడం. 20 గుంజిళ్ళు తీయాలి, అదే టెస్ట్. ఇంకా థర్డ్ది వచ్చేసరికి 10 push-ups. 10 push-ups అంటే ఇది కూడా పెద్ద హార్డ్ ఏం కాదు, చాలామంది సరదాగా కూడా చేసేస్తూ ఉంటారు. గ్రౌండ్ మీద ఫ్లాట్గా పడుకొని 10 push-ups, చేతుల మీద 10 push-ups చేయాలి. అండ్ ఇందులో మెరిట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే 1.6 kilometersని 5 minutesలో కంప్లీట్ చేస్తే హై స్కోర్, 7 minutesలో కంప్లీట్ చేస్తే లో స్కోర్, అలా ఏమీ లేదు. 7 minutesలో కంప్లీట్ చేసినా ఒకటే, 5 minutesలో కంప్లీట్ చేసినా ఒకటే. జస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
మీరు ఏదైతే మీ క్వాలిఫికేషన్కి సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయో 10th క్లాస్ అవనివ్వండి, ఇంటర్మీడియట్ అవనివ్వండి, డిప్లొమా అవనివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అవనివ్వండి, ఏదైనా సరే అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఆన్లైన్లో ఇచ్చిన డేటా అండ్ మీ సర్టిఫికేట్స్ మీద ఉన్న డేటా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మీరు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తారు, రిజెక్ట్ అయిపోయినట్టే. సో బీ కేర్ఫుల్. తర్వాత ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ ప్రాసెస్ అంతా మీకు వెంటనే జరిగిపోతుంది ఫ్రెండ్స్, మీకు ఎక్కువ ల్యాగ్ చేయడు. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఇనిషియల్గా ఒక చిన్న మెడికల్ టెస్ట్ చేస్తాడు, మీరు ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి. మీరు ఫిట్గా ఉంటే సెలెక్ట్ అయిపోయినట్టే, పాస్ అయిపోయినట్టే. ఒకవేళ మీరు అన్ఫిట్గా ఉంటే కనుక అతను పర్మనెంట్లీ అన్ఫిట్ లేదంటే టెంపరీ అన్ఫిట్ అని చెప్పేసి రిమార్క్స్ రాసేసి పంపించేస్తారు. అయితే పర్మనెంట్లీ అన్ఫిట్ అని రాస్తే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు హోప్స్ వదులుకోవాల్సిందే, వాళ్ళు ఇంకా రిజెక్ట్ అయిపోయినట్టే. కానీ ఒకవేళ టెంపరీ అన్ఫిట్ అని రాశారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు మళ్ళీ 21 డేస్ నుంచి 42 డేస్ లోపు ఎప్పుడైనా సరే వచ్చి అపీల్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు నేను ఫిట్గానే ఉన్నాను, నన్ను మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి అని చెప్పేసి. అప్పుడు ఒకవేళ వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళు పాస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఎవరైతే ఆ మెడికల్ టెస్ట్ దాకా వచ్చారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు వస్తే మీకు ఫైనల్ మెడికల్ చెకప్కి ఐఎన్ఎస్ చిల్కా దగ్గర రమ్మంటారు. ఐఎన్ఎస్ చిల్కా అంటే ఫ్రెండ్స్ మనకి ఒడిస్సాలో ఉంది. మనకి విశాఖపట్నం, శ్రీకాకుళం ఇలా దాటిన తర్వాత ఒరిస్సా బోర్డర్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఐఎన్ఎస్ చిల్కా అనేది, అంటే చిల్కా లేక్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, జీకే బిట్స్లో చదివే ఉంటారు. చిల్కా లేక్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో మీరు కామెంట్లో పెట్టండి. అక్కడ మీకు ట్రైనింగ్ అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ట్రైనింగ్కి జాయిన్ అయ్యే ముందు మీకు ఫైనల్గా ఒక మెడికల్ టెస్ట్ పెడతారు. అక్కడ కూడా మీరు ఫిట్ అయిపోతే కనుక మీకు నెక్స్ట్ డే, ఈరోజు మెడికల్ టెస్ట్ జరిగింది, మీరు ఫిట్ అయిపోయారు, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ తీసేసుకుంటారు ఫ్రెండ్స్. తీసేసుకొని వీళ్ళు పోలీస్ వెరిఫికేషన్ చేపిస్తారు. అంటే క్యాండిడేట్ ద్వారా వచ్చిన సర్టిఫికేట్స్, డేటా అంతా ఒరిజినలా కాదా, అందులో ఏమైనా ఫ్రాడ్ ఉందా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే పోలీస్ వెరిఫికేషన్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చింది రాంగ్ అని తెలిస్తే కనుక మిమ్మల్ని ట్రైనింగ్ మధ్యలో నుంచి కూడా రిజెక్ట్ చేసి పంపించేస్తారు ఫ్రెండ్స్. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సెలక్షన్ ప్రొసీజర్ అండ్ ట్రైనింగ్ ఎక్కడ చేస్తారు ఏంటి అనేది. అసలు దీనికి అప్లై చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ వాడు ఒక లింక్ ఇచ్చారు, joinindiancoastguard.cdac.in అని చెప్పేసి. లింక్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో ఎలా అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను. అండ్ ఈ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 4th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది 14th జనవరి వరకు. ఒకసారి లింక్ ఓపెన్ అయిపోతే నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఫ్రెండ్స్ 250 రూపాయలు, 250 రూపీస్ ఓన్లీ. అండ్ ఆన్లైన్ పేమెంట్, ఇందులో ఆఫ్లైన్లో చలాన్ కట్టడం ఇలాంటివి రిస్క్లు ఏమీ లేవు, ఆన్లైన్ ద్వారానే పే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి ఫీజు లేదు ఫ్రెండ్స్. SC ST వాళ్ళు ₹1 కూడా ఫీజు కట్టాల్సిన పని లేదు. ఇంకా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాలి. ఇక్కడ టెంటేటివ్ డేట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే ఎగ్జాక్ట్గా డేట్స్ ఇవ్వలేదు అండ్ టెంటేటివ్గా ఇచ్చాడు. స్టేజ్ 1 మార్చ్లో జరుగుతుంది. ఇప్పుడు జనవరిలో అప్లికేషన్ తీసుకుంటున్నాడు, ఫిబ్రవరిలో హాల్ టికెట్స్ ఇస్తాడు మేబీ, మార్చిలో వచ్చేసరికి స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు. తర్వాత స్టేజ్ 2 మే. స్టేజ్ 1 ఏంటి ఫ్రెండ్స్, మనం అనుకున్నది ఎగ్జామ్ సెక్షన్ 1, 2, 3 అవి ఉన్నాయి కదా, అవి స్టేజ్ 1 అనమాట. ఆ ఎగ్జామ్స్ ఇక్కడ అయిపోతాయి. అందులో క్వాలిఫై అయితే వాళ్ళకి స్టేజ్ 2 ఫిజికల్ టెస్ట్కి రమ్మంటారు. అక్కడ కూడా మీరు పాస్ అయిపోతే స్టేజ్ 3 ఇంకా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఐఎన్ఎస్ చిల్కాలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది డిఫెన్స్ జాబ్ అని తెలిసిందే కదా. సో దీనికి ఒక మినిమం మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి హైట్కి రిలేటెడ్గా ప్రపోర్షనేట్గా ఉండాలి. అండ్ వెయిట్ ఆ హైట్కి రిలేటెడ్గా ప్రపోర్షనేట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 170 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, మీకు చెస్ట్ ఒక 80 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసరికి 55 నుంచి 60 మధ్యలో ఉండాలి. అలా ప్రపోర్షనేట్గా హైట్కి తగినట్టుగా ఉండాలన్నమాట. హియరింగ్, వినికిడి, చెవులు అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ నేవీలో, కోస్ట్ గార్డ్లో చెవులు క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్, నేను ఆల్రెడీ మీకు ముందు స్లైడ్లోనే చెప్పేశాను. ట్రైనింగ్ అనేది మీకు ఐఎన్ఎస్ చిల్కాలో స్టార్ట్ అవుతుంది, అది కూడా అక్టోబర్లో. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ జనరల్ డ్యూటీ అండ్ యాంత్రిక్ డ్యూటీ వాళ్ళకి యాంత్రిక్స్కి ఆగస్ట్లో, డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్.
వీటిలో ఎటువంటి చేంజ్ ఉండదు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ఇదే డేట్కి ఇదే టైంకి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, నేను ట్రైనింగ్లో ఉండే కొన్ని ఫొటోస్ని షేర్ చేశాను ఇక్కడ. మీకు ట్రైనింగ్లో పెరేడ్ చేయడం ఎలా, మీకు గన్ ఫైరింగ్ చేయడం ఎలా, స్విమ్మింగ్ చేయడం ఎలా, ఇవన్నీ ట్రైనింగ్లో పార్ట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్పిస్తారు అక్కడ. బాగుంటుంది లొకేషన్ కూడా. నేను పర్సనల్గా చిల్కా లేక్ని విజిట్ చేశాను, ఇవి కూడా చూశాను, స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను. మంచి బెటర్ కెరీర్ ఆప్షన్ ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకా ఫైనల్గా మీకు ఒక పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళడానికి రావడానికి మీకు ఎటువంటి ఛార్జెస్ మీరు బేర్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్కి రావడానికి ప్లస్ ఎగ్జామ్ నుంచి వెళ్ళడానికి ఛార్జెస్ అనేవి గవర్నమెంటే ఇస్తుంది. ఐ మీన్ అక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ టికెట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు దానికి ఫేర్ ఇచ్చేస్తారు. టికెట్ కాస్ట్ ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా శాలరీ వచ్చేసరికి జనరల్ డ్యూటీకి బేసిక్ పే 21,700. అంటే ఇది ఇన్ హ్యాండ్ కాదు ఫ్రెండ్స్, ఇది బేసిక్ పే అంటారు. దీని మీద డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అవన్నీ యాడ్ చేసుకొని అప్రాక్సిమేట్గా 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇండియన్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వీళ్ళిద్దరికీ సేమ్ ఒకే లెవెల్ అండ్ ఒకే బేసిక్ పే. సో వీళ్ళిద్దరికీ ఒక 2-3,000 అటు ఇటుగా సేమ్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. యాంత్రిక్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం డిప్లొమా వాళ్ళు కాబట్టి వీళ్ళ బేసిక్ పే కొంచెం ఎక్కువ ఉంది, 29,200. వీళ్ళకంటే ఒక 8,000 ఎక్స్ట్రా అంతే. సో ఎంతైనా వీళ్ళు టెక్నికల్ కదా, సో వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తారు. కానీ ఫ్రెండ్స్ డిఫెన్స్లో అందరికీ తెలిసిందే, శాలరీతో పాటు వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ రేషన్ అండ్ క్యాంటీన్స్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అన్నిట్లో చాలా తక్కువ రేట్లకే అన్నీ దొరికేస్తూ ఉంటాయి. బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ ఒకటే కాదు, శాలరీతో పాటు బెనిఫిట్స్ అనేవి కూడా చెక్ చేసుకోండి, అవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా డిఫెన్స్లో ఎక్కడైనా చేస్తూ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళకి ఏమేమి ఫ్రీగా వస్తాయి, ఏమేమి కన్సెషన్స్ ఉంటాయి అనేది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియన్ కోస్ట్ గార్డ్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్వెరీస్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అన్ని కామెంట్స్ని చదువుతాను, ఆన్సర్ కూడా చేస్తాను. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టైం ఉంది కాబట్టి మీకు దీని గురించి క్లియర్ నోటిఫికేషన్ ఇంకా డీప్గా డెప్త్గా చదవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.